షవోత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. షవోత్ అనగా అందరికీ మీకు తెలుసు కదా బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ, 7 దినముల పండుగ మనందరికీ తెలుసు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక మేడగదిలో కూర్చున్నారని, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని. మరి ఆ పండుగను మనము గత రాత్రి ఆచరించాము, ఇవాళ ఉదయకాలమున ఎర్లీ మార్నింగ్ ఆచరించాము, మరియు ఇవాళ మార్నింగ్ సెషన్తో అనగా మధ్యాహ్నం సెషన్తో ప్రార్థన ముగిస్తుంది, ఈ పండుగ ముగిస్తుంది. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ అపోస్తలులైన పౌలు గారు చేసిన పరిచర్యని గురించి ఈ యొక్క అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలని అపోస్తలుడు పౌలు త్వరపడుచుండెను. సో ఈ యొక్క సౌలు గారు అయిన పౌలుగా పిలువబడుతున్న ఆయన ఎప్పుడైతే పరలోకపు తండ్రి ఆయనను దర్శించాడో, ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడో, ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో, మరి ఈ నేత్రలు మూయబడిన గుడ్డివాడయ్యాడు. కానీ మనోనేత్రలు తెరవబడి స్వస్థత పొందుకొని ఆయనను విశ్వసించి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి కొరకు అన్యజనులకు అపోస్తలుడుగా అనేక దేశాలు తిరిగాడు. ప్రపంచంలోని అనేక దేశాలు. చాలామంది చరిత్రకారులు చెప్తారు మన భారతదేశాన్ని కూడా ఆయన విజిట్ చేశారని. కాబట్టి ఈ విధంగా ఏ దేశానికి వెళ్ళినా సంవత్సరానికి 3 మార్లు వచ్చే పండుగలు, లేవియకాండం 23వ అధ్యాయంలో రాయబడిన పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలకు మాత్రము ఈ 3 పండుగలకు యెరూషలేముకు వచ్చేవాడు. ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయంలో 6వ వచనంలో పైన చూసినట్టయితే పులినొట్టల పండుగలు అయిన తర్వాత ఇక అక్కడ నుండి ఎన్ని రోజులు ఉంటుంది? దాదాపు 50 రోజులు ఉంటుంది. ఆ 50 రోజుల పండుగ కొరకు యెరూషలేముకు వెళ్ళడానికి కొరకు, పెంతెకోస్తు పండుగ కొరకు నేను ఎలాగైనా యెరూషలేము ఉండాలని తన ప్రయాణమును వేగవంతం చేసుకుంటుండట. కాలం హరణము చేయడం లేదట. ఎందుకనగా అక్కడికి వెళ్ళి మరి యెహోషువ మెస్సీయను విశ్వసించిన వారిని బలపరచడానికి కొరకు, యెహోషువ మెస్సీయను కలిగి ఉన్న వారిని, యెహోషువ మెస్సీయ చేత స్వస్థపరచబడిన వారిని, యెహోషువ మెస్సీయ సువార్తను చాటుతున్న వారిని, మరి 12 మంది అపోస్తలుల్లో తప్పనిసరిగా కొందరు వచ్చేవారు అక్కడికి. సో వారు అపోస్తలుల పౌలు గారు మరి ఆ పండుగను ఆచరించారు. ఏ విధము చేతనైనా తన సొంత జనులకు సువార్త చాటాలని, సత్యము ప్రకటించాలని, ఆ సత్యమైన నజరుడైన యెహోషువ మెస్సీయను ప్రకటించాలని, ఆయన మరణం పునరుత్థానం ప్రకటించాలని ఆయన పండుగలను, ఆయన ధర్మాన్ని అనుసరిస్తూ వారికి తెలియపరిచాడు. మనము కూడా ఆ పండుగలు ఆచరిస్తూ, ధర్మాన్ని అనుసరిస్తూ మనం కూడా సువార్త చాటుదాము. మనం కూడా ఆ పండుగకు మహిమకరంగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన అపోస్తలులైన పౌలు గారు ఏ దేశంలో ఉన్న పెంతెకోస్తు పండుగకు రావడానికి త్వరపడుచున్నాడో, మేము కూడా తండ్రి ఎంత దూర ప్రాంతంలో ఉన్న సంవత్సరానికి వచ్చే 3 పండుగలను ఆచరించడానికి సహాయం చేయమని నజరుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి విడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, విమోచాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.